రాకాలోకంకి స్వాగతం. అదొక బ్యాంకు. ఎలాంటి గ్యారంటీలు, ఆధార్ కార్డులు, వేలిముద్రలు, పాన్ కార్డులు అడగకుండా వెళ్ళిండే తడవుగా లోన్ ఇచ్చేస్తుంది, అప్పు ఇచ్చేస్తుంది, రుణం ఇచ్చేస్తుంది. ఆ రుణాన్ని తీసుకుని వచ్చిన తర్వాత మొట్టమొదటి కండిషన్ ఏంటంటే 8 నెలల 10 రోజుల్లో ఆ అప్పు తీర్చేయాలి. తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి, వడ్డీతో సహా. ఈ బ్యాంకు అయోధ్యలో ఉంది. అయోధ్యలో ఉన్నటువంటి ఈ బ్యాంకులో అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళ పేర్ల జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పు తీసుకున్నారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి తల్లి గారు ఇక్కడి నుంచి అప్పు తీసుకున్నారు, ఆయన భార్య అప్పు తీసుకున్నారు, సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు శత్రుఘ్న్ సిన్హా ఇక్కడి నుంచి అప్పు తీసుకున్నారు, చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడి నుంచి లోన్ తీసుకున్నారు. ఎక్కడ బొంబాయిలో, ఢిల్లీలో, లేకపోతే యాక్సిస్ బ్యాంకులు, స్టేట్ బ్యాంకులు ఇవ్వలేనటువంటి రుణము ఈ బ్యాంకు ఎలా ఇస్తోంది, వీళ్ళు ఎందుకు ఇక్కడికే వచ్చి తీసుకుంటున్నారు అన్న ప్రశ్న మీకు తలెత్తొచ్చు. ఇక్కడ తీసుకునేటటువంటి అప్పు ఏంటంటే ఒక 30 పేజీల ఖాళీ పుస్తకం. ఈ 30 పేజీల ఖాళీ పుస్తకాన్ని తీసుకువెళ్ళిన తరువాత మీరు 8 నెలల 10 రోజులలో దానిని పూర్తి చేసి దాని లోపల రామనామాన్ని రాసి, రామనామమే దీనిలో వడ్డీ. ఈ రకంగా వడ్డీ రాసి, రామనామాన్ని రాసి ఈ 30 పేజీల పుస్తకంలో 1,25,000 సార్లు రామనామాన్ని రాసి తిరిగి ఇవ్వాలి. అయితే దీనికి అనేక కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి కండిషన్, రామనామాన్ని రాసేది ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్యలోనే. అంటే ఈ 3 గంటల సమయంలోనే రాయాలి. 7 గంటల 5 నిమిషాలకు నేను రాస్తాను, 10 గంటలకు రాస్తాను, బ్యాంకు ఒప్పుకోదు. అయితే బ్యాంకు మన ఇంటికి బౌన్సర్లను పంపించో లేకపోతే రికవరీ వాళ్ళను పంపించో మనం ఏం చేస్తున్నామో చూడదు, మనకు మనమే సాక్షి. 4 గంటలకి మొదలు పెట్టాలి, తెల్లవారుజామున 7 గంటలకు పూర్తి చేయాలి. అంతేకాదు ఈ 8 నెలల 10 రోజుల వరకు మాంసాహారం ముట్టకూడదు. అదేవిధంగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయల వంటి వస్తువుల్ని కూడాను త్యజించి పూర్తి నియమనిష్టలతోటి 4 గంటలకి స్నానం చేసి కూర్చుని 7 గంటల లోపల పూర్తి చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి శత్రుఘ్న్ సిన్హా దాకా వీళ్ళందరూ ఈ నిబంధనల్ని పాటించి 8 నెలల 10 రోజులకి దీన్ని పూర్తి చేసి ఈ పుస్తకాలని ఇచ్చి తమ రుణాన్ని వాళ్ళు తీర్చేసుకున్నారు. ఈ బ్యాంక్ పేరు రామ్నామ్ ఇంటర్నేషనల్ రామ్నామ్ బ్యాంక్. ఇది అయోధ్యలో ఉన్నటువంటి మణిరామ్ దాస్ ఛావనీ దగ్గర, అదేవిధంగా రామ్నగర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బ్యాంక్ ఇది. ఈ బ్యాంకు ప్రారంభించి 96 సంవత్సరాలైంది. 96 సంవత్సరాల క్రితము దాస్ చున్ను లాల్జీ అనేటటువంటి వ్యక్తి ఈ బ్యాంకును స్థాపించారు. పుస్తకాలను ప్రచురించటము, ఆ పుస్తకాలని వచ్చిన వాళ్ళకి ఇవ్వడము, ఈ ఏర్పాటంతా కూడాను ఆయన చేసి వెళ్ళారు. ఆ తరువాత నుంచి దాతలు డబ్బులు ఇస్తున్నారు. దాంతో ఈ పుస్తకాల ప్రచురణ ఇదంతా కొనసాగుతోంది. ఇది మన రామకోటి లాంటిదే. అయితే రామకోటి ఎన్నాళ్లలో పూర్తి చేయాలి, నిబంధన లేదు. చేసిన తరువాత ఏం చేయాలి, నిబంధన లేదు. అంటే దానికి కొన్ని మనకి కూడా ప్రక్రియలు ఉన్నప్పటికీ కూడాను ఈ రామ్నామ్ బ్యాంక్ ఏదైతే ఇంటర్నేషనల్ రామ్నామ్ బ్యాంక్ ఉందో దీనిలో 8 నెలల 10 రోజులకి 1,25,000 సార్లు పేరు రాయాలి, నిర్దిష్ట సమయంలో రాయాలి, నియమ నిబంధనల్ని పాటించి రాయాలి, ఎర్ర ఇంకు పెన్నుతోటే రాయాలి. ఎందుకంటే ఎరుపు ప్రేమకి ప్రతీక కాబట్టి రాముల వారి పట్ల మనకున్నటువంటి ప్రేమను సూచించేందుకు ఎర్ర ఇంకు పెన్నుతో రాయాలి. ఇది కూడా బ్యాంకు పెట్టినటువంటి నియమము. దీంతో ఇప్పుడు ఇటువంటి బ్యాంకును చూసిన తరువాత కాశీ కావచ్చును, బద్రీనాథ్ కావచ్చు, ఇటువంటి అనేక చోట్ల ఈ రామ్ రమాపతి బ్యాంక్ అనేటటువంటి పేరుతోటి బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడాను రామనామాన్ని రాయిస్తున్నారు. ఈ రకమైన అనేక బ్యాంకులు. అయితే ఈ అయోధ్యలో ఉన్నటువంటి బ్యాంకుకి ఇవి బ్రాంచెస్ కావు, ఇవి సొంతంగా పనిచేస్తున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రికి చెందినటువంటి కుటుంబము ప్రత్యేకంగా మనుషుల్ని పంపించి ఇక్కడి నుంచి ఈ పుస్తకాలని తెప్పించుకునే వాళ్ళు, కంప్లీట్ చేసి పంపించేవాళ్ళు. ఆశ్చర్యం కలిగేటటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు గత 96 సంవత్సరాలలో
ఈ బ్యాంకులో జమైనటువంటి రామనామాల సంఖ్య ఎంత? సంఖ్య ఎంత అంటే 1,26,26,72,947. ఇప్పటి వరకు ఈ బ్యాంకులో ఖాతాలు తెరిచినటువంటి భక్తుల సంఖ్య ఎంత అంటే 2,20,39,012 మంది. 2 కోట్ల మంది ప్రజలు ఖాతా తెరిచారు. అంటే అయోధ్య వంటి ఒక చిన్న నగరిలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు, ముఖ్యంగా హిందీ భాషీ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ రకంగా అకౌంట్లు తెరవడము, వాళ్ళు నామాలని ఇందులో జమ చేయటము, ఈ రకంగా ఇప్పటికీ 1,227 కోట్ల నామాలు జమ కావడము, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగటము, ఇలాంటి అనేక బ్రాంచెస్ దేశమంతా కూడాను, దేశంలోని వివిధ ప్రాంతాలలో నడవడము. మన హైదరాబాద్లోని బేగం బజార్లో కూడాను రామ్ నామ్ మహామంత్ర బ్యాంక్ అనేటటువంటి బ్యాంక్ ఈ రకంగా నడుస్తుంది. ఈ బ్యాంకులో మనకి రామనామాన్ని రాయడం కాకుండా జపించటం అని పెట్టారు. మనకు టైమర్స్ ఇస్తారు, ఎన్నిసార్లు రామనామాన్ని జపించామో అవన్నీ కూడాను ఒక పోస్ట్ కార్డులో రాసి బ్యాంకుకి పంపించినట్టయితే బ్యాంకు వారు దీనిని జమ చేసి ఏడాదికి ఇంత మీ అమౌంట్ అయింది డిపాజిట్, రామనామాలు మీ డిపాజిట్ అయినాయి కాబట్టి మీకు ఒక రామనామ క్యాలెండర్ బహుమతిగా ఇస్తున్నాము, రాముడి ఫోటో ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ కట్టినటువంటి ఫోటో బహుమతి ఇస్తున్నాము, ఈ రకంగా చేస్తున్నారు. ఇది కూడాను దాదాపుగా 40 సంవత్సరాలుగా మన బేగం బజార్లో నడుస్తుంది. వీటన్నిటి లక్ష్యము నిజానికి దీనిని ఒక వ్యాపారంగానో లేకపోతే దీనిని ఒక మూర్ఖత్వంగానో చూసేటటువంటి హేతువాదులని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ప్రజలలో ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తికి, శ్రద్ధకి ప్రతీక. అంతేకాదు, వ్యక్తులలో కేవలము రామనామం రాయడం ద్వారా వాళ్ళకి పొద్దునే లేవడం దగ్గర నుంచి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం గడపడం దగ్గర నుంచి, నియమ నిబంధనలతో కూడినటువంటి జీవితం గడపడం దగ్గర నుంచి, పవిత్రమైన ఆలోచనలు రోజు రోజంతా మనసులో ఉండేలాగా చేసేట్టుగా చెప్పి చెప్పకుండా సత్సంస్కారాలను నిర్మించేటటువంటి బ్యాంక్ ఇది. చాలా విలక్షణమైనటువంటి బ్యాంకు. అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంగా అయోధ్యలో నడుస్తున్నటువంటి ఈ విలక్షణమైనటువంటి బ్యాంకు గురించి, దీనికి సంబంధించిన ఉత్తర భారతదేశంలోని అనేక తీర్థక్షేత్రాల్లో ఉన్నటువంటి ఇదే పేరుతో ఉన్నటువంటి బ్యాంకుల గురించి మనం తెలుసుకున్నట్టయితే, చిన్న రామనామం ద్వారా వ్యక్తిలో పరివర్తనను ఎలా తీసుకుని రావచ్చో మనకిది తెలియజేస్తుంది. ఇటువంటి అనేక దశాబ్దాల, శతాబ్దాల రామనామ జపం వల్లనే వచ్చినటువంటి సామూహిక శక్తి వల్లనే ఈరోజు అయోధ్యలో 500 సంవత్సరాల బానిస దాస్య శృంఖలాలను తెంచుకుని రామజన్మభూమిలో భవ్యమైన దివ్యమైన రామమందిరం ఏర్పాటైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.